వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా తిరిగి అప్పగించాలని మంత్రి నారాయణ హెచ్చరించారు. విశాఖపట్నంలోని కాపులుపాట డంపింగ్ యార్డ్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఋషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆక్రమణలను వదిలిపెట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో ఓ సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణలో దుర్వాసన లేదు. అదే విధానంపై అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తాం. గత 5 ఏళ్లలో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్కు రాలేదు. 2023లో 450 కోట్ల నిధులు వస్తే వాటిని పక్కదారి పట్టించారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఆ డబ్బు మున్సిపల్ శాఖకిచ్చారు. వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణాలపై స్పష్టత వస్తుంది. గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారు. అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నా నిర్మాణాలు వదులుకోకపోతే మేమే స్వాధీనం చేసుకుంటాం. ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నిటిని ఇప్పటికే కూలగొట్టామని నారాయణ తెలిపారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు. అప్పటి సీఎం జగన్ ఇంటిని వదిలి బయటకు వచ్చేవారు కాదని, దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కాగా సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు.